మార్కాపురంలో ప్రైవేటు బస్సు దగ్ధం కావడం చాలా దురదృష్టకరమని రాష్ట్ర మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఒంగోలు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న 16 మందిని మంత్రులు స్వామి, రవికుమార్, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, ఇంటూరి నాగేశ్వరరావు పరామర్శించారు. ఇక్కడ 16 మంది ఉన్నారు. బస్సు ప్రమాద ఘటనను ముఖ్యమంత్రి మొదలుకొని ప్రధాని వరకు స్పందించారని మంత్రి స్వామి అన్నారు. ప్రమాదంలో 14 మంది మరణించడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన వారికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. బాధితులంతా కోలుకొని ఇంటికి వెళ్లే వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని మంత్రి రవికుమార్ పేర్కొన్నారు. ప్రతి పేషెంట్ను తాము పలకరించగా వైద్య సేవలు బాగా అందుతున్నాయని చెప్పారన్నారు. బస్సు దగ్ధం సంఘటన చాలా బాధాకరం అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. పండుగను బంధువులతో జరుపుకునేందుకు వస్తూ ప్రమాదానికి గురి కావడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కొంతమందిని పలకరిస్తే వారి నుండి వచ్చిన సమాధానం వింటే ఎంతో బాధ కలిగించిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. ప్రైవేటు బస్సుల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎవరు అవసరం లేదండి సార్, రమ్మంటున్నాను చెప్పాను. దాదాపు 14 మంది చనిపోయారు. అందులో ఒక చిన్న పాప కూడా ఉంది. ఇది కాకుండా మిగతా వాళ్ళందరూ కొంతమంది ఇక్కడ హాస్పిటల్లో, మన ఒంగోలు హాస్పిటల్లో ఉన్నారు. అట్లానే మనకి మార్కాపురం హాస్పిటల్ కూడా దాదాపు కొంతమంది ఉండటం జరిగింది. వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం అందిస్తూ ఉంది ప్రభుత్వం. వాళ్ళందరూ కూడా కోలుకొని ఇంటికి వెళ్ళిన దాకా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేమందరం కూడా క్యాబినెట్లో ఉన్నాం. క్యాబినెట్లో ఉన్నప్పుడు చనిపోయిన కుటుంబాలకు అందరూ కూడా క్యాబినెట్గా కూడా వాళ్ళ కుటుంబాలకు అందరూ కూడా ధైర్యంగా ఉంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పన్నారు. అదేవిధంగా వాళ్ళకి సంతాపం కూడా తెలియజేయడం జరిగిందనమాట. తప్పకుండా మన హాస్పిటల్లో డాక్టర్స్ కానీ వీళ్ళందరినీ కూడా ఇప్పుడు వెళ్ళి ప్రతి పేషెంట్ని మేమందరం కూడా వెళ్ళి పలకరించడం జరిగింది. అదే కాకుండా ప్రతి చనిపోయిన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల రూపాయలు ఇద్దామని చెప్పారు. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి 2 లక్షలు ఇద్దామని చెప్పారు. అదేవిధంగా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కూడా 2 లక్షలు ఏమన్నా చనిపోయిన వారికి 50,000 రూపాయలు ఏమన్నా మళ్ళీ దెబ్బలు తగిలిన వాళ్ళకి అందరూ కూడా ఎక్సైజ్ చేయించి వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వం తెలియజేసుకుంటూ, మార్కాపురంలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఇది ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సంఘటన జరిగిన వెంటనే అధికార యంత్రాంగం, పోలీసులు, రెవెన్యూ వాళ్ళందరూ కూడా తక్షణ స్పందించారు. అదేవిధంగా వైద్య సేవలు కూడా వెంటనే మార్కాపురం ప్రాంతాలు అందించడం జరిగింది. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల్లో మా మార్కాపురం ఎమ్మెల్యే, అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా సహాయ చర్యల్లో వెంటనే కూడా నిమగ్నమైపోయారు వచ్చి. కానీ ఈ సంఘటన జరిగిన సందర్భంలో మనకి
14 ప్రాణాలు పోవటం అందరినీ కలిసివేసింది. ప్రభుత్వం తరఫున కూడా మెరుగైన వైద్యం అవసరమైతే గుంటూరు కానీ విజయవాడ కానీ తీసుకొచ్చేయాలని చెప్పి చేశారు. అయినప్పటికీ మనకి మన ప్రభుత్వ వైద్యశాలనే నిన్న ఒంగోలులో ఇక్కడ 16 మందిని అడ్మిట్ చేశారు. సర్జరీస్ అవసరమైన సర్జరీస్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనం ఎక్స్గ్రేషియా ప్రకటన జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటన జరిగింది. గాయపడిన వ్యక్తులకు కూడా వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం స్పందించి చేయాల్సినటువంటి చర్యల మొత్తాన్ని కూడా తీసుకున్నారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్ అందరూ కూడా ఈ సంఘటన పట్ల వారి యొక్క దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తూ చనిపోయిన కుటుంబాలకి వారు తమ సానుభూతి వాళ్ళ యొక్క విచారం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు ఉండేది కూడా ఇక్కడ హాస్పిటల్కి కూడా మన వాళ్ళంతా కూడా నిన్న వాళ్ళకి క్యాబినెట్ ఉంది కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. సోహన్ గారు కానీ, రవి గారు కానీ, అదేవిధంగా విజయ్ కానీ, నాగేశ్వరరావు కానీ వీళ్ళందరూ కూడా వచ్చాం. రియాజ్ గారు కానీ ఏంటంటే అందరిని కూడా పలకరించాం. బాధ ఏంటంటే అమ్మ చనిపోతే బిడ్డున్నాడు, ఆ అబ్బాయి ఉంటే భార్య లేదు. అలాంటి సంఘటనలు ఉన్నాయి. వాళ్ళ తల్లి ఒక అతను చెప్పేటప్పుడు బాధాకరం. అతను నేను చనిపోయినా పర్వాలేదు నువ్వు ఉండరా అని చెప్పి అతను నెట్టి ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. అలాంటివన్నీ కూడా జరిగినాయి. ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతూ ఉంది, ఆ అమ్మాయి పర్వాలేదు బాగానే ఉంది. అమ్మాయి ల్యాప్టాప్ అయిపోయింది అన్నారు. తప్పకుండా అవన్నీ కూడా నోట్ చేసుకున్నారు. అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా కూడా ఈరోజు ఉండే పరిస్థితులు, రోడ్లు ఏమో మనం పెద్దవి చేస్తున్నాం, ట్రాఫిక్ పెరుగుతుందని చెప్పి. రోడ్లు పెద్ద చేస్తే అతివేగం ఎక్కువైపోతుంది. అతివేగం వల్లే ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే ఇబ్బంది జరిగిందో దాని ఎంక్వైరీలో తప్పకుండా చూసి ఇట్లాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఉండేదానికి ప్రభుత్వం చర్యలు